విజయ ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు, మీ శరీరంలో ఉండే వ్యాధులు మాయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది. చక్కటి ఆరోగ్యం వస్తుంది. మానసిక రుగ్మతలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన విజయ ఏకాదశి రోజు స్నానం చేసుకునే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు. విజయ ఏకాదశి సమస్త పాపాల్ని హరించి పుణ్యాన్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు. విజయ ఏకాదశి గురించి పద్మపురాణంలో వివరంగా ఉంది. విజయ ఏకాదశి గొప్పతనం గురించి పద్మపురాణంలో ఇలా ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి మహత్యం ఏమిటి అని చెప్పమని వేడుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి. ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడు విజయమే కలుగుతుంది, సమస్త పాపాల్ని హరిస్తుంది. ఈ విజయ ఏకాదశి గురించి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు: నారద, ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు. ఈ ఏకాదశి గురించి ఎవ్వరికీ తెలియదు. నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది. విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథను చెబుతాను విను అని చెప్పడం ప్రారంభించాడు. నారద, రామాయణం నీకు తెలుసు కదా. దానిలో రాముడు 14 సంవత్సరాలు తపోవనముల యందు తిరిగాడు. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో పంచవటి యందు చాలా కాలం నివసించాడు. అక్కడ నివసించే సమయంలో రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు. సీతాదేవిని వెతుక్కుంటూ ఉండగా మార్గం మధ్యలో మరణించడానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించింది రామునికి. సీతాదేవి మొత్తం వృత్తాంతం చెప్పి మరణించాడు ఆ జటాయువు. ఆ విధంగానే రాముడు సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం, సీతామాత జాడ కనుగొనడం జరిగింది. హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకపై యుద్ధానికి బయలుదేరాడు. వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని సముద్రం వద్దకు వచ్చారు. సముద్రం అవతల లంక ఉంది. సముద్రం విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. సముద్రాన్ని ఎలా దాటాలి అని వానర తీరాలతో కలిసి ఆలోచించాడు. శ్రీరాముడు లక్ష్మణునితో ఏమి పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం? ఈ సముద్రం మిక్కిలి లోతుగా ఉంది, నీటితో నిండి ఉంది. మొసళ్ళు, తిమింగలాలు మొదలైన జలజంతువులు, చేపలు వంటి వాటితో కల్లోలంగా ఉంది. సులువుగా దాటే ఉపాయం ఏమీ కనబడడం లేదు అన్నాడు. దానికి రామ, నీవు దేవాది దేవుడవు, పురుషోత్తముడవు. ధాల్మిక మహర్షి అనే పేరుగల మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు. ఇక్కడ నుండి 4 మైళ్ళ దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందంట. ఆ మహర్షి అతి ప్రాచీనుడు. ఆయన దగ్గరకు వెళితే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు. అంతటా లక్ష్మణుని మాటలు విన్న రాముడు ధాల్మిక ముని ఆశ్రమానికి వెళ్ళి అతన్ని కలుస్తాడు. శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా నమస్కరిస్తారో అలా రాముడు ఆ మునేంద్రునికి నమస్కరిస్తాడు. ఆ మహర్షి శ్రీరాముడి దివ్యరూపం చూసి ఇతను పురుషోత్తముడు, ఏ కారణం చేతనో విశేషమైన మానవ రూపం ధరించాడు అని మనస్సులో అనుకొని శ్రీరామునితో ఆ మహర్షి, రామ, నీవు ఈ విధంగా రావడానికి కారణం ఏంటని అడిగాడు. అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు, మునివర్య, తమ అనుగ్రహంతోటే సముద్ర తీరమున కలిసి ఉంటున్నాము. ఈ సముద్రాన్ని దాటి లంకను, రాక్షసులను జయించడానికే వచ్చాను. మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటే మార్గాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. శ్రీరాముడు ఆ మహర్షితో అంటాడు.
ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో, రామా, వ్రతములన్నింటిలో ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను. దాన్ని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది. లంకను జయిస్తావు, గొప్ప కీర్తిని పొందుతావు. ఏకాగ్రతతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు. రామా, ఆ వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది. వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు. కాబట్టి రామ, నేను చెప్పిన ప్రకారంగా ఈ విజయ ఏకాదశిని ఆచరించమంటాడు. శ్రీరాముడు మహర్షి చెప్పినట్టుగా వానర సైన్యంతో యథావిధిగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పూర్తవ్వగానే రాముడు సముద్రంపై వానర సైన్యంతో వారధి నిర్మించాడు. లంకలోకి ప్రవేశించి రాక్షసులను సంహరించి విజయం పొందాడని నారదుడు బ్రహ్మదేవుడికి చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, విజయ ఏకాదశిని ఆచరిస్తే వారికి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే, విజయ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులు, 5 వేపాకులు వేయాలి. ఆ నీటిని గంగామాతగా భావించాలి. అంటే గంగా 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 అని 3 సార్లు అని ఆ నీటితో స్నానం చేయాలి. అలా మీరు 3 సార్లు గంగా గంగా అని తలుచుకోగానే ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది. అయితే స్నానం చేసేటప్పుడు సబ్బులు, షాంపూలు ఏమీ యూజ్ చేయకూడదు. ఆ నీటితో తలస్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలు అవుతాయి. ఆ వేప, తులసి ఆకులలోని గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు, పవిత్రమైన ఈ విజయ ఏకాదశి రోజు ఇలా చేస్తే మీరు సాధించే శక్తిని పొందుతారు. ఈ దేహంలోని వ్యాధులు అన్నీ మాయమైపోతాయి. జన్మల పాపాలు, దరిద్రాలు పోతాయి. మరి తెలుసుకున్నారు కదా? మీరు కూడా ఈ విజయ ఏకాదశి నాడు ఈ విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలు పొందండి, ఆరోగ్యంగా జీవించండి. విజయ ఏకాదశి సమస్త పాపాల్ని హరించి పుణ్యాన్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు. అలాగే ఈ విజయ ఏకాదశి రోజు మీరు చేసే పూజ చాలా ముఖ్యమైనది. అలాగే పూజను చేసేటప్పుడు మీరు నమ్మకంతో చేయండి. విజయ ఏకాదశి రోజు మీరు దానం చేస్తే చాలా మంచిది. డబ్బు లేని వారికి డబ్బు దానం చేయొచ్చు. అంటే మీకు కలిగిన దాంట్లో దానం చేయొచ్చు. అలాగే వస్త్రదానం చేయొచ్చు. మీరు అన్నదానం చేస్తే ఇంకా మంచిది. అన్నదానం చేయడం వల్ల మీ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.